Welcome to the Clear Path to English YouTube channel. My name is Chaitanya Kiran. I am here to guide you on your English learning journey. Let's begin our journey together. మనకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి కూడా ఎందుకని ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం? చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మనం తెలుగు మీడియంలో చదువుకోవడం వల్లనే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అని. నా అభిప్రాయం ఏంటంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునే విధానంలోనే లోపం ఉంది. అన్నప్రాసన రోజునే ఆవకాయ భోజనం తిన్నట్టుగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. మొదట అన్ని టెన్స్లు నేర్చుకోవాలి, ఆ తర్వాతే మాట్లాడాలి అని మనం అనుకుంటున్నాం. కానీ మనం తెలుగు భాష ఎలా నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. చిన్న చిన్న వాక్యాలు సింపుల్ టెన్సెస్తో మొదలుపెట్టి వాటిని బాగా ఉపయోగించడం వచ్చాక అప్పుడు పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడాము. ఇంగ్లీష్ కూడా అంతే. కేవలం 5 టెన్సెస్ తోటి మోడల్ వెర్బ్స్ తోటి మనం ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. మై ఫస్ట్ ఫారెస్ట్ విజిట్ స్టోరీ ద్వారా మనం ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఐ లివ్ ఇన్ ఏ బిగ్ సిటీ. మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంక్రీట్, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్ అండ్ పొల్యూషన్. బికాజ్ ఐ హ్యావ్ లివ్డ్ ఫార్ అవే ఫ్రమ్ ఫారెస్ట్స్, I have not seen a real forest yet. I can see trees in the park, but the park does not seem natural. I really don't know what a forest might be like. I thought about seeing a real forest. One day, I said to my friends, we should see a real forest. They all agreed. The next day, we hired a minibus and started our journey. I still remember the journey. I was looking out of the window when the tall buildings finally disappeared. After a long time, I saw trees everywhere. While my friends were laughing, unpacking food, and taking photos, I stood quietly and felt something new. The air was different. It did not smell like smoke or fuel. It smelled fresh and clean. Sunlight was coming through the leaves. It was amazing. Nearby, water was flowing, and soon we found a small waterfall. I could hear the gentle sound of falling water. I did not want to speak. I tried to experience the forest with all my senses. We spent the day walking, taking photos, touching trees, and sitting near the water. There were no horns or engines. There were only birds, wind, and water. For the first time, I felt truly relaxed. That day has changed the way I see the world. I have realized that nature far beyond the city is very peaceful and beautiful. Because of that experience, I am planning my next trip now. In the future, I will visit more forests and I may learn how to live closer to nature. ఈ స్టోరీ కేవలం 5 టెన్సెస్ మరియు మోడల్ వెర్బ్స్ మాత్రమే ఉపయోగించి క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్టోరీలో ఉపయోగించిన టెన్సెస్ ఒకసారి చూద్దాం. ఈ స్టోరీలో ఎల్లో కలర్లో ఉన్న పదాలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ను, గ్రీన్ కలర్లో ఉన్న పదాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను, డార్క్ పింక్లో ఉన్న పదాలు సింపుల్ పాస్ట్ను, ఆరెంజ్ కలర్లో ఉన్న పదాలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను, లైట్ పింక్ కలర్లో ఉన్న పదాలు ప్రజెంట్ కంటిన్యూస్ను, ఇంకా స్కై బ్లూ కలర్లో ఉన్న పదాలు మోడల్ వెర్బ్స్ను తెలుపుతాయి. ఈ స్టోరీని మనం జాగ్రత్తగా గమనిస్తే కేవలం 5 టెన్సెస్ మరియు మోడల్ వెర్బ్స్ ద్వారా మనం ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలం అని అర్థమవుతుంది. ఐ లివ్ ఇన్ ఏ బిగ్ సిటీ. మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంక్రీట్. ఈ 2 సెంటెన్స్లు మనకి సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్. అలాగే ఐ సా ట్రీస్ ఎవ్రీవేర్. దెర్ వర్ ఓన్లీ బర్డ్స్, విండ్ అండ్ వాటర్. అలాగే ఇట్ వాజ్ అమేజింగ్.
ఈ 3 సెంటెన్సెస్ సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్. ఐ యామ్ ప్లానింగ్ మై నెక్స్ట్ ట్రిప్ నౌ. ఈ సెంటెన్సు ప్రజెంట్ కంటిన్యూస్. అలాగే ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ లివ్డ్ ఫార్ అవే ఫ్రమ్ ఫారెస్ట్స్. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్. ఒకసారి మనం గమనిస్తే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఈ 5 టెన్సెస్ని మాత్రమే మనం ఈ స్టోరీలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మనం ఉపయోగించిన మోడల్ వెర్బ్స్ ఐ కెన్ సీ ట్రీస్ ఇన్ ద పార్క్, ఐ కుడ్ హియర్ ద జెంటిల్ సౌండ్ ఆఫ్ ఫాలింగ్ వాటర్, ఐ విల్ విజిట్ మోర్ ఫారెస్ట్స్, I may learn how to live closer to nature. I don't know what a forest might be like. Can, could, will, may, might, ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్. కేవలం మనం 5 టెన్సెస్ని అదేవిధంగా మోడల్ వెర్బ్స్ తోటి మన అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెప్పగలిగాం. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఐ విల్ విజిట్ మోర్ ఫారెస్ట్స్. విల్ వాడాం కదా, మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని కూడా ఈ స్టోరీలో ఉపయోగించాము, ఆరో టెన్స్ కూడా ఉపయోగించామనే అభిప్రాయం కొంతమందికి కలిగే అవకాశం ఉంది. కానీ ఈ స్టోరీలో మనం విల్ని మోడల్ వెర్బ్గా మాత్రమే ఉపయోగించడం జరిగింది. మరొకసారి ఈ స్టోరీలో ఉపయోగించిన వాక్యాలను పరిశీలిద్దాం. మనం అనుకున్న లివ్, ఈజ్, సా, వర్, వాజ్, యామ్ ప్లానింగ్, వాజ్ లుకింగ్, హ్యావ్ లివ్డ్, ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా వెర్బ్ ఫామ్స్ వాక్యాల్లో ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. వాకింగ్, టేకింగ్, టచింగ్, సిట్టింగ్, అమేజింగ్, రిలాక్స్డ్, ఇవన్నీ కూడా వెర్బ్ ఫామ్స్. కానీ ఇవేమీ కూడా మనకి టెన్స్ని తెలియచేయవు. ఒకసారి ఈ కాంజుగేషన్ టేబుల్ గమనించండి. మనం చెప్పుకున్న స్టోరీలో మనం వాడిన 5 టెన్సెస్కు చెందిన వెర్బ్ ఫామ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా వెర్బ్ ఫామ్స్ మనకు కనబడతాయి. సీయింగ్, టేకింగ్, సిట్టింగ్, ఫాలింగ్, అమేజింగ్, వాకింగ్, టచింగ్, రిలాక్స్డ్. ఈ పదాలన్నీ ఏమిటి ఒకసారి చూద్దాం. వెర్బ్ కాంజుగేషన్ టేబుల్లో చూసినట్లుగా ప్రతి క్రియాపదం 4 రూపాల్లో మనకి కనిపిస్తుంది. బేస్ వెర్బ్, టేక్, సింపుల్ పాస్ట్, టుక్, పాస్ట్ పార్టిసిపుల్, టేకెన్, ప్రజెంట్ పార్టిసిపుల్, టేకింగ్. గతంలో మీరు బేస్ వెర్బ్ని V1 అని, సింపుల్ పాస్ట్ వెర్బ్ని V2 అని, పాస్ట్ పార్టిసిపుల్ని V3 అని, ప్రజెంట్ పార్టిసిపుల్ని V4 అని విని ఉంటే కనుక ముందు ఆ పేర్లను మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఈ లేబుల్స్ ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ యొక్క ఉపయోగం మనం పూర్తిగా పొందకుండా చేస్తాయి. ఒకసారి ఈ పదాలు గమనించండి. వాకింగ్, టేకింగ్, టచింగ్, సిట్టింగ్, సీయింగ్. ఈ పదాలు మనకి వెర్బ్ ఫామ్ రూపంలోనే కనిపించిన ఇవి మనకి టెన్స్ని తెలుపవు. ఇవి నౌన్గా పనిచేస్తాయి. ఇంకా అమేజింగ్, రిలాక్స్డ్, ఈ పదాలు యాడ్జెక్టివ్స్గా మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఈ తేడాలు మనం గమనించగలిగితేనే మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా
మాట్లాడగలుగుతాం. మై ఫస్ట్ ఫారెస్ట్ విజిట్ స్టోరీని తెలుగులో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒకసారి పరిశీలించండి. ఇలాంటి స్టోరీస్ 20 మరియు 50కి పైగా స్మాల్ ప్యాసేజెస్తో ఈ కోర్స్ రూపకల్పన చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ జస్ట్ 5 tenses. If you liked this video, please give it a like and subscribe to my channel and share it with your friends and family. Thank you for watching.